హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ కూలీ మూవీ, తమిళ్ డబ్బింగ్ మూవీ యాక్టెడ్ బై రజనీకాంత్ గారు. సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో సినిమాలో ఏమీ లేదు. అసలు లోకేష్ కనకరాజు గారు అనుకొని వెళ్తే మాత్రం పెద్ద డిసప్పాయింట్ అన్నట్టే ఉంటుంది. లియో మూవీయే పెద్ద దెబ్బ పడ్డది. ఈ సినిమా చూస్తే లియో మూవీయే బెటర్ అనిపిస్తుంటుంది, అంతగా ఉంటుంది. జైలర్, విక్రమ్, భాష ఈ మూడు కలిపి స్టోరీ డెవలప్ చేసాడు అనిపిస్తుంటుంది. ఒక్కో ఇండస్ట్రీని ఒక స్టార్ క్యాస్ట్ తీసుకున్నాడు, దాని బదులు క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింటే మాత్రం చాలా బెటర్గా ఉండేది మూవీ చూస్తున్నంతసేపు లోకేష్ కనకరాజు గారైనా ఇది తీసింది. ఖైదీ మూవీ అండ్ విక్రమ్ మూవీ చూసి అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అసలు సినిమాలో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎన్ని మిస్ చేస్తాడంటే, ఒక మాఫియాని వెళ్తున్న ఒక డాన్ కొడుకుని ఈజీగా లేపేయడం, ఇలాంటివి క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతగా విలన్ క్యారెక్టర్ని చాలా వీక్గా అనిపిస్తుంది. అంతగా లేకపోవడం వల్ల సినిమా మొత్తం ఏదో అనిపిస్తుంటుంది. అండ్ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు సినిమా. అండ్ అమెరికన్ క్యారెక్టర్ అయితే అసలు సినిమాలో ఎందుకు యూజ్లెస్ అనిపిస్తుంది. అసలు ఎందుకు పెట్టాడు, అసలు ఆ క్యారెక్టర్ వల్ల ఇక్కడ యూజ్ లేదనిపిస్తుంది. సినిమా అయితే చాలా బోర్. అండ్ బీజిఎం వైజ్ చెప్పాలంటే పర్వాలేదు, ఇక అది స్లోలో పోతూనే ఉంటుంది. అండ్ యాక్టింగ్ వైజ్ చెప్పాలంటే అందరూ బాగానే చేశారు. అండ్ రజనీకాంత్ గారు అండ్ ఉపేంద్ర గారు, నాగార్జున, శృతి హాసన్ పర్వాలేదు, చాలా బాగుంటుంది వీళ్ళ యాక్టింగ్. అండ్ సినిమా అయితే చూడకపోవడం బెటర్, వన్ టైం వాచబుల్. అండ్ ఎనీవేస్, ఒకవేళ మీకు నచ్చి ఉంటే ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.